ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ అని ఇంటర్వెల్ తర్వాత నార్మల్ గా ఒక సీన్ వస్తుంది, ఫైట్ సీన్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ఎస్పెషల్లీ కొంచెం వెలుగులో దిగారు, అదే వీడియో అని చెప్తారు. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చాలా అంటే చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయట. మురారి గానీ, మర్యాద రామన్న గానీ, మగధీర. హే గైస్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఈ రోజు అయితే అనుకోకుండా అయితే మిరాయి మూవీకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే చందనగర్ లో ఉన్నాను. సడన్ ప్లాన్ ఇదైతే వచ్చేసి, సో నేను చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు. అండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్ గాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నాము. సో అటు నుంచి నక్కి వేరే దగ్గర కూడా వెళ్తున్నాము. చాలా రోజులు అవుతుంది మీట్ అయ్యి. ఫ్రెండ్ గారు కార్ తీసుకొస్తాడు. ప్రజెంట్ అయితే ఇక్కడ చందనగర్ లో వెయిట్ చేస్తున్నాను. నుంచి ఇంకొక ఫ్రెండ్ గారు వస్తున్నాడు. సో ఇన్ని మీట్ అవుతాం మోస్ట్లీ అందరం కలిసి ఇక్కడే. వీడే ఎప్పుడో రమ్మంటే ఎప్పుడో వచ్చేసాడు. చాలా లేట్ అయిపోయింది. ఆ నుంచి ఇక్కడికి మళ్ళీ నేను వాక్ చేయాల్సి వచ్చేసింది. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఒక 5 మినిట్స్ అనుకుంటే ఇప్పటికి 10 మినిట్స్ అయితే ఇంకా రావట్లేదు. వీడు వచ్చేసి కొండపూర్ లో ఉంటాడు. లాస్ట్ టైం మ్యారేజ్ కలుసుకున్నాం మనం. సో ఇది సెకండ్ టైం వీడిని మీట్ అవ్వడం ఇక్కడ ఆఫ్టర్ పోస్ట్ మ్యారేజ్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇంకేమున్నా అంతే కదా. అంతే. సో వచ్చేసాము. ఇంకొక 30 మినిట్స్ వస్తుంది. వీడు కొత్త పెళ్లి కొడుకు, మననే పెళ్ళైంది. అండ్ వీడు మహేందర్ గారు ఇద్దరిది అంతేలే, హాఫ్ డికేడ్ అయింది. ఇద్దరు కలిపి ఇక వీధి కలిపి ఇద్దరు కలిపి హాఫ్ డికేడ్ అయింది మ్యారేజ్ అయ్యి. 5+5 వీళ్ళ వల్లనే కొంచెం లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఓవరాల్ పైన ఉన్నాము. సో ఇంకొక 30 మినిట్స్ చూస్తుంది థియేటర్కి వెళ్ళేసరికి. ఆ నుంచి వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, అది కూడా చేయాలి పోస్ట్ మూవీ. దెన్ ఇంకేంటి ఏమున్నారా, దీంతో పాటు ఆకలి అవుతుందని ఫ్రెండ్ గారు తీసుకొచ్చేసాడు. ఏమి పిండి పదార్థాలు, సకినాలు, మ్యారేజ్ స్పెషల్. అవి పెట్టరా మూటగైనా. ఆ మూట మాత్రం అయ్యో అప్పాలు తీసుకొచ్చాడు బార్గడు. సకినాలు, చక్రాలు, మురుకులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకొక 30 మినిట్స్ తర్వాత కొంచెం లంచ్ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ మిరాయి మూవీకి వెళ్ళేసి ఎలా ఉందో రివ్యూ కూడా ఇచ్చేస్తాను. సో నా ఒపీనియన్ చెప్తాను, రివ్యూ కాదులే కానీ నా ఒపీనియన్ చెప్తాను మూవీ పైన ఎలా ఉందో. అండ్ మన ఫ్రెండ్స్ కూడా అడుగుతాను. బాను హాయ్ చెప్పు బాను మన సబ్స్క్రైబర్స్ కి. సో థియేటర్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఆకలిస్తుందని వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అరౌండ్ 1:30 అవుతుంది. తింటున్నాం ఇప్పుడైతే. సో ఈ కార్ లో ఇట్లా సెటప్ చేసుకొని హ్యాపీగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ తోటి అట్లా బయట చిల్ అవ్వడం చాలా అంటే చాలా బాగా అనిపించేసింది. అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి. వీడు ఎప్పుడు కార్ వస్తుంది. ఓకే థియేటర్కి అయితే వచ్చేసాము. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం లోపల అయితే, కాకపోతే ప్రజెంట్ బాగానే ఉన్నది. ఎందుకంటే ఇది కొంచెం లోకల్ టైప్ అనుకున్నాం కానీ పైన అదేమో మీద మిఠారం లోపల లొటారం అంటారు కదా, అలా కాకుండా చాలా బాగుంది. అసలు లోపల కూడా చాలా బాగుంది. సో మంచి అనిపించింది. మరి అంత దారుణంగా అయితే ఏం లేదు, చూడనికైతే కొంచెం బెటర్గా అనిపించేసింది. ముందే కొంచెం ఓసిడి క్యారియర్స్ కదా, కొంచెం పర్లేదు బాగుంది. సినిమా చూసిన తర్వాత అయితే శంషాబాద్ నుంచి మేము డైరెక్ట్ అమ్మపల్లి టెంపుల్ కి అయితే వస్తున్నాం ఇప్పుడు. సో ఇంకొక శంషాబాద్ నుంచి అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ ఉంది. రెడ్ లైట్ వస్తే ఇంకొక 200 మీటర్స్ లో అమ్మపల్లికి అయితే రీచ్ అవుతాము. ఇన్ కేసు మీరు అది కార్ కింద తీసుకొచ్చేయాలనుకో అమ్మపల్లికి పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. అరౌండ్ 50 రూపీస్ అడుగుతారు వాళ్ళు. సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో శ్రీ సీతారామ స్వామి టెంపుల్ అట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఫోటోషూట్స్, వెడ్డింగ్ షూట్స్ చాలా చాలా జరుగుతాయి. మంచి అనిపిస్తుంది అట, ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా ఒకటి తీసుకున్నాడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ. చూద్దాం అక్కడ దిగిన తర్వాత ఎలా ఉంటుందని. ఇది అమ్మపల్లి టెంపుల్. ఇది చూడండి ఎలా ఉందో.
టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. టెంపుల్ లోపలికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో లోపల ఏదో పూజ జరుగుతున్నట్టుంది. సో ఆరాధిస్తున్నారు అక్కడ. ప్రసాదం అయితే ఇచ్చేసారు. ఇక్కడ శనగలు ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగున్నాయి. పంతులు కరిగినాయి. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా చిన్నగా పెట్టమంటే మనోడు పెద్ద పెట్టేశాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. హారతి ఇచ్చారు మేము రాగానే. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ చాలా అంటే చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయట. ఒకటి వచ్చేసి మురారి కానీ, మర్యాద రామన్న కానీ, మగధీర, ఇలా కొన్ని మంచి మూవీస్ అయితే జరిగినాయట ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి 12th సెంచరీలో చాళుక్యుల కాలంలో నిర్మించారట. చాలా ఓల్డ్ టెంపుల్. 1000 పిల్లర్స్ టెంపుల్ లో అన్ని స్తంభాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఈ టెంపుల్ లోపల కూడా అలానే ఉన్నాయి. కాకపోతే వెళ్ళగానే మంచి హారతి ఇచ్చారు పంతులు గారిన. మంచి అనిపించేసింది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది. వెనకాల చూడండి, వెనకాల కూడా కొంచెం కూర్చోవడానికి మండపం టైప్ లో ఉంది. టెంపుల్ చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఒక ఏనుగు అండ్ ఇక్కడ ఒక ఏనుగు, మధ్యలో గోపురం చూడండి. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళేసి ఇక్కడ మనకు గర్భగుడి కనిపిస్తుంది. ఇక్కడ లైట్ కనబడుతుంది కదా లోపల. సో అది వచ్చేసి గర్భగుడి. డైరెక్ట్ ముందు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు ఆ ధ్వజస్తంభం దగ్గర. సో లోపలైతే సో మూవీ అయితే చూసేసినాం. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నార్మల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి. అరౌండ్ ఫస్ట్ 30 minutes అయితే పర్వాలేదు, కొంచెం స్లోగా వెళ్ళింది. కానీ ఫస్ట్ 30 minutes అయితే కొంచెం స్లోగా వెళ్ళింది. కాకపోతే ఇంటర్వెల్ బ్యాన్ కానీ ఇంటర్వెల్ తర్వాత నార్మల్ గా ఒక సీన్ వస్తుంది, ఫైట్ సీన్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ఎస్పెషల్లీ బొమ్మ బ్లాక్ బస్టర్. దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్. చీకటి అయిపోయింది. నేను వేస్తే నువ్వు నేచురల్ తీయాలరా. తీస్తున్నా కామెంట్ అదే పెడతా నేను. అన్న కొంచెం వెలుగులో తీయారు అదే వీడియో అని చెప్తాను నేను. మూవీ చూడడం, మూవీ నుంచి అని ఇక్కడికి అమ్మపల్లి టెంపుల్ కి రావడం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే చాలా అంటే చాలా బాగా అనిపించేసింది. రావాలబ్బా, అప్పుడప్పుడు తిరగాలి ఇలా కూడా. అమ్మపల్లి టెంపుల్ యొక్క కమాన్ ఆపోజిట్ లో ఉంటుంది కరెక్ట్ గా. అది చాలా బాగుంది కదా. జై హనుమాన్. సో ఇది గైస్. సో ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాం ఈరోజు. ఎంజాయ్ అంటే ఎక్సలెంట్ అని చెప్పలేము, కాకపోతే ఫ్రెండ్స్ తోటి ఉన్నాం కాబట్టి ఆబ్వియస్ గా ఎక్సలెంట్ ఉంటుంది. సినిమా చూసేసాము, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే 2 ఇన్సిడెంట్లు జరిగినాయి మంచిగా. ఒకటి వచ్చేసి సినిమా చూసేసాం, మిరాయి సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో మిరాయి సినిమాలో అసలు క్యారెక్టరైజేషన్స్ సూపర్ ఉన్నాయి అసలు. ఎస్పెషల్లీ మనోజ్ది, శ్రేయ శరణ్ అండ్ తేజ సజ్జది. అమ్మపల్లిలో అయితే కొలను ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొలను చూడడం అయితే మేము మర్చిపోయాం. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతుంది, మరో పక్క చీకటి అయిపోయింది. కంగారులో టకటక్క మేము రిటర్న్ అయ్యాము. సో ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి. ఫోటో షూట్స్ అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని చాలా ఎక్కువ జరుగుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు గ్రీనరీ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్ వచ్చేసి కోకోనట్ ట్రీస్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళేది ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థియేటర్ నుంచి అని అమ్మపల్లి టెంపుల్కి వచ్చేసాం కదా. సో ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డివోషనల్ టచ్. సో ఎండింగ్లో మంచి అనిపించేసింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది గాయస్ ఈరోజు వ్లాగ్. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.